నమస్కారం అన్న, ఎలా ఉంది? ప్రభుత్వంలో 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. ఏదైనా ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నారా? పర్లేదు. 9 పథకాలు అంటే మామూలుగా అన్ని పథకాలు ఇస్తున్నారన్న మాకు. 1వ తారీఖు టెన్షన్గా వచ్చేస్తున్నాను. 1వ తారీఖు పెన్షన్ వచ్చేస్తున్నారు ఇబ్బంది లేకుండా. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. 2వ తారీఖు మళ్ళీ తర్వాత చూసుకుంటే రేషన్ డిపోల్లో ఇస్తున్నారు. గతంలో డోర్ డెలివరీస్ కొంతమంది అలవాటు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. అంటే అన్న నడిచే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు, పెద్ద ముసలి వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంటికి ఇస్తే సేఫ్గా వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు కదా, ఇబ్బంది పడకుండా ముసలి వాళ్ళు నడవకుండా వెళ్ళకుండా. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ముసలి తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు కొంచెం. నిన్న ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా కూడా ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే, గతంలో ఇప్పుడు ఏదైతే రెగ్యులర్గా కరెంటు బిల్లుల పైన ట్రూ ఆఫ్ ఛార్జీలు తీసేస్తామంటున్నారు, ఎంతవరకు బాగుంటుంది అంటారు? గతంలో వాడుకున్న కరెంటు కూడా బిల్లు వేసారు కాబట్టి ఇప్పుడు ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు అన్నీ కూడా తీసేస్తామంటారు రాష్ట్ర ప్రభుత్వం. ఏమంటారు? ఒక రకంగా మంచిదే, కానీ కొన్ని మందికి యూనిట్కి 100 యూనిట్లు ఫ్రీగానే ఇస్తున్నారు కదా, అది అసలు వేస్ట్ అన్న. ఎందుకన్నా 100 యూనిట్లు కూడా కాల్చుకొని కట్టలేనప్పుడు కరెంట్ కింద కాడికి కరెంట్ బిల్లు కట్టుకోవాలి కదా. అది ఆలమే భారం తీసేసి వేరే వాళ్ళకి భారం వేయడం అది ఇబ్బంది కదా, కష్టం అవుతుంది వాళ్ళకి. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగానే ఈ తల్లికి వందనం పథకం చెప్పింది. ఏదన్నా డబ్బులు పడ్డాయో? ఇద్దరికి ముగ్గురికి ఎలా? మా పాపకి బాబుకి ఇద్దరికి పడినాయి అన్న. ఇద్దరికి చెరువు 13 పడినాయి, ఇబ్బంది లేదన్న. జగన్ పథకం కింద ఏదైతే చెప్పారో 3 గ్యాస్ సిలిండర్లు చాలా మందికి 1-2 పడినాయి అంటున్నారు డబ్బులు. మరి 3కి ఏమైనా పడినా? అంటే మాకు యాక్చువల్గా అసలు గ్యాస్ కలెక్షన్ లేదన్న. మొన్న మోడీ పథకం కింద ఏదో గ్యాస్ కలెక్షన్ ఇచ్చారు మాకు. ఇస్తే అది ఇంకా వచ్చి 5-6 నెలలు అవుతుంది, కానీ దానికి ఇంకా లింక్ అవ్వలేదు, మీకు పడలేదు అని లింక్ చేశారన్న. మళ్ళీ రీసెంట్గా పిలిచి లింక్ చేశారు. ఇంకా డబ్బులు అయితే మాకు పడలేదు అన్నది. ఇళ్ల స్థలాలకి ఏమైనా అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారు? ఇళ్ల స్థలాలకి మొన్న పెట్టామన్నా, అది ఇంకా టైం పడుద్ది అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమి ఎవరు అంటున్నారు, దిగిపోయేటప్పుడు ఇస్తారంటున్నారు అన్న. ఈ 18 నెలల్లో ఒక పక్క రోడ్ల వ్యవస్థ కానివ్వండి, ఒక పక్క ఈ డ్రైనేజీ క్లీనింగ్ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? పర్లేదన్న, చంద్రబాబు నాయుడు బాగానే రోడ్లు వేసారు, కానీ కాకపోతే ఈ ఉచిత బస్సు పథకం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఉచితం ఉంటే పని పాట అయినా కూడా తిరిగేస్తున్నారు, బస్సులు ఎక్కి తిరిగేస్తున్నారు. ఎందుకని ఆ భారం అంతా ప్రభుత్వమే పడిపోతుంది కదా. ఎందుకు ఇప్పుడు ఏదో గెలవడానికి కోసం అనే చెప్పారు, ఇప్పుడు గెలిచారు, సర్లే ఇబ్బందిగా ఉన్నప్పుడు తీసేవచ్చు కదా, వద్దంటున్నారు కదా. ఆటోలు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి కిరాయి ఉండలేదు. ఉచిత పథకం తీసేస్తే మంచిదన్న, దానివల్ల ఏదైనా పెట్టుకుంటే మంచిది. అమరావతి పక్కనే కాబట్టి పనులు ఏమైనా మొదలైనట్టు ఉన్నాయో జనాలకి? ఇక్కడ తాపీ మేస్త్రులకు కానివ్వండి, లేకపోతే రోజువారీ కూలీలు కూడా పనులు ఏమైనా దొరుకుతున్నాయి? పర్లేదా? నా పనులు అంటే ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఎవరికాళ్ళు. పనులు అమరావతిలో స్టార్ట్ అయ్యారు అంటున్నారు, కానీ టాపీ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉండదు, దొరుకుతున్నాయి పనులు. కాకపోతే కొన్ని ఫ్యాక్టరీలు లేక కొన్ని మన చుట్టుపక్కల కూడా ఫ్యాక్టరీలు వస్తే ప్రతి ఊరు కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. విజయవాడ రావాల్సి వస్తుంది, ఆగిరిపల్లి కానీ నూజివీడు నుంచి కానీ దూరాభారం వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల కూడా పల్లెటూరులో కూడా మంచి కంపెనీలు పెట్టారు కన్నా, అన్ని తీసుకెళ్ళి ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక చోట పెట్టకుండా జనాలలో కూడా కొంచెం పెట్టుకుంటే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదా, పని దగ్గరగా ఉంటుంది. చూసుకునే అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ఓ 10-15 ఏళ్ళు సమయం ఇవ్వమంటున్నారు. మరి ప్రజలకు అంత ఓపిక ఉంటుందంటారు? 10-15 ఏళ్ళు రాజెవరో రెడ్డి ఎవడనన్న, అంత టైం ఎవడొస్తాడు? ఇప్పుడు ఉడికి ఆరేదాకా తింటానికి ఉండలేదు జనాలు. 15 ఏళ్ళ టైం అంటే ఎట్లా? అది ఏదో ఒక మీ ప్రభుత్వం కాదు నెక్స్ట్ ప్రభుత్వం అట్లా చేసుకోవాలి, కానీ 10-15 టైం అయితే అంటే ఇక ఇబ్బంది కదండి. అది మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి ఎవరైతే జగన్ గారు ఉన్నారో మళ్ళీ పర్యటన సిద్ధం కండి అంటున్నారు. బస్సు యాత్రలు, పాదయాత్రలకి మొదలు పెడతామంటున్నారు, నియోజకవర్గ యాత్రలు ఉంటాయి అంటున్నారు. మరి ఎలా ఉంటుంది? త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, మరి స్థానికంగా చూస్తే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జూన్-జూలైకి వెళ్తున్నాయి. మళ్ళీ ఏమంటారు? ఎలా అనిపిస్తుంది? పర్లేదా, లేకపోతే కొంచెం టైం కావాలంటారు చూడడానికి? ఎవరికన్నా జగన్ గారికి? ప్రజలకి ప్రజలకంటే ఈ 2 నెలలు అయిపోతుంది కదా, కొంచెం పర్లేదు బెటర్ జగన్ గారు. కానీ పథకాలు ఇచ్చి ఉచితంగా పథకాలు ఇచ్చి జనాలు అంతా సోమరపోలు చేశారు జగన్ గారు. కొంచెం పథకాలు ఎందుకని ఏదైనా ఉద్యోగం చూపిస్తే మనిషికి ఆ ఉద్యోగం చేసుకొని బ్రతుకుతాడు, అంతేగాని ఉచితంలో ఇచ్చేస్తే ఎవడు కూడా సోమరపోతులు తింటూ తిరుగుతుంది తప్ప ఏమైనా ఉందా? కొంచెం ఉద్యోగం చూపించి అట్లా జగన్ గారు చేసిన పని ఏంటంటే, ఆయన ఉచితాలు ఇవ్వకుండా కొంచెం ఏదన్నా మనిషికి పని చూపిస్తే ఆడేది కూడా పని చేసుకుని బతికేవాడు. ఒక మాటలో ఎలా ఉండబోతుంది? 2029 చాలా టైం ఉన్నప్పటికీ ఒక పక్క ఇటు అమరావతి, ఇటు విజయవాడ ప్రజలు కానివ్వండి, రియల్ ఎస్టేట్కు సంబంధించి ఏదైనా భూములు పెరిగినట్టు కానీ విన్నట్టు కానీ అని ఉందా? ఎవరైనా అనుకుంటూ ఉంటారు కదా. రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో బాగానే ఉందన్న రియల్ ఎస్టేట్, కొంచెం ఇప్పుడు మళ్ళీ డల్ అయిపోయింది. ఎవరు కొనేవారు లేరు, అమ్మేవారు లేరు, తక్కువ. కాకపోతే ఏంటంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ చూడగా కోట్లు చెప్పేస్తారన్న, కోట్లు ఎవరు కొంటారు, కొనేవాళ్ళు తక్కువ. చూడాలి అన్నిటికి, అదేమైనా కాలమే నిరసన చూడాలి. ఏంటి పరిస్థితి? ఏదన్నా ప్రభుత్వ పథకాల్లో ఏదన్నా అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారా? ప్రథమంగా ఈ ఇళ్ల స్థలాల గురించి అందరికీ గందరగోళం ఉంది, ఏం జరుగుతుంది? మాకు ఇల్లు పూర్తి చేసి మాకు అప్పచెప్పాలి.
అద్దెలు కట్టుకోలేక బాధలు పడుతున్నాం. రోడ్డు సరిగ్గా లేదు, కరెంట్ లేదు, ఇది ఫ్లోరింగ్ చేయలే, ఏమీ చేయలే, ఇదిగో అదిగో అంటున్నారు, మరి ఏమీ చేయట్లేదు. మొదట ఎప్పుడు ఇచ్చారు ఈ ఇల్లుకి సంబంధించి వ్యవహారంలో? ఫస్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చి తర్వాత ఇల్లు చూపించారా లేకపోతే ఎలా ఉంది అసలు? స్థలం చూపించినాకే డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఏ ఏరియా మేడం? ఎక్కడ? సూరంపల్లిలో బాగా రోడ్లు కూడా సరిగ్గా లేవు, పంపులు లేవు, కరెంట్ లేదు. మరి ఏంటి పరిస్థితి మాకు? అది ఎలా ఉందంటారు మరి మిగతా అంశాల్లో? అన్నా కూడా మాకు భయం వేస్తుంది. ఆ రోడ్డు సరిగ్గా లేదు, ఎవరు అల్లట్లా జనాలు కూడా. మరి ఏంటి మా పరిస్థితి? మరి మిగతా సంక్షేమ పథకాలు అంటే మీ అట్ట మాకు పెన్షన్ లేదు. అదే అది ఇప్పుడు ఇది చూడు, ఇదేంటి ఇది 200 కడితే తెప్పించి అయ్యి ఇస్తామన్నారు, అయ్యి ఇవ్వలేదు. 1500 చొప్పున సంవత్సరం బారు 18 అయ్యి ఇవ్వాల. ఏంటి మరి మా పరిస్థితి? మేము బతికేది అట్టగా. 200 పెట్టి పోస్ట్ ఆఫీస్ లో కూడా ఖాతాలు తెరిచారు. కట్టాము కానీ ఇంతవరకు జవాబు లేదు దానికి. దీంతో పాటు ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి 3000 ఎంత ఇస్తామన్నారు, అయ్యి లేదు. మేము ఇంటికాడే ఒక్కటి తేవాలి, 4 తినాలి. గ్యాస్ సిలిండర్ కన్నా డబ్బులు పడ్డాయి, 3 పడుతున్నాయి. అది ఒకటి పడుతుంది. 1వ తారీఖు పెన్షన్ టెన్షన్ లేదయ్యా మా ఇద్దరికి, మా ఆయనకి లేదు, నాకు లేదు. రేషన్ తీసుకునేటప్పుడు ఇబ్బంది ఏమైనా ఉందా? రేషన్ తీసుకుంటున్నాం, వస్తున్నా బాగానే ఇస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇల్లే పూర్తి అవ్వలేదు. గతంలో డోర్ డెలివరీలు ఉండేవి కదా, వ్యాన్లు వచ్చాయి. ఇప్పుడేమో మరి అక్కడికి వెళ్ళి క్యూలో నుంచి ఉంచోవాలి. జనం ముద్రలు పడకపోతే ఏంటి పరిస్థితి? అది మళ్ళీ రావాల్సిందే. నా ఏలు ముద్ర పడుతుంది బాగానే. నాకు ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలి సూరంపల్లిలో. అది 18 నెలలు అవుతుంది. సచివాలయాలు లేదు, సచివాలయం వెళ్తే మీరు కట్టుకొని మీరు వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఏంటి మా పరిస్థితి? లేని వాళ్ళు వీళ్ళతో బతకాలి. మున్సిపాలిటీ ఎన్నికలకు నాయకులు వస్తారంట. వస్తారు, అప్పుడు నేను అడగాల్సినవి అడుగుతా. అది నా పరిస్థితి. అంటే చూసుకుంటే సంక్షేమ పథకాలు అప్పుడు 9 అయితే ఇప్పుడు 6. చెప్పినట్టుగా 18 నెలల పరిపాలన ఏమొస్తుంది? 6 నుంచి ఇంటికి వచ్చి ఇచ్చారు. ఎలా ఉంది సార్ రేషన్ ఇచ్చే విధానం? మళ్ళీ డిపోలు అంటున్నారు కదా, బాగా చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్కి ఎన్నిటికి డబ్బులు పడ్డాయి సార్? గ్యాస్ సిలిండర్కి 3 ఉచితం అన్నారు కదా, సంవత్సరం వారు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తున్నారు. ఇటు పక్క చూసుకుంటే ఎలా స్థలాలకి ఏమైనా అప్లై చేసి వెయిట్ చేస్తున్నారు? చేసామండి, ఇంటికి రాలేదు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేసాము. బయటికి రాలేదు. పట్టాలు ఇచ్చారు కానీ ఎక్కడ ఏం చూపించలే. మరి ఏమంటారు? 1వ తారీఖు నిన్న ఏమంటున్నారు అంటే కరెంట్ ఛార్జీలు పైన ట్రూ అప్ ఛార్జీలు కూడా కటింగ్ అంటున్నారు. మరి కరెంట్ ఛార్జీలు 4500 కోట్లు తగ్గుతున్నాయి అంటున్నారు. ఏమంటారు? ఇది గతంలో కట్టేవాళ్ళం కదా, పాతగా వాడుకున్న కరెంట్కి, గత ప్రభుత్వాల్లో వాడుకున్న కరెంట్కి కూడా బిల్లు కట్టేవాళ్ళు. మరి అవన్నీ తగ్గినాయి అంటున్నారు. రేపు కొత్త కరెంట్ బిల్లు వస్తే తెలిసిద్ది. సార్ అది తెలుగు రాజ్యం సార్. మరి చూసుకుంటే ఈ విధానంలో ఎలా ఉంది? రోడ్లు ఇవన్నీ ఎలా ఉంది? బాగానే ఉన్నాయండి. ఇప్పుడు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. పనులు ఉన్నాయా? పనులు అమరావతి కదా పక్కన, ఏదైనా పనులకి వెళ్తున్నారా అని? ఏం చేయట్లే, పని చేయట్లే. మరి ఏమంటారు? ఇంట్లో తల్లికి వందనం పేరుతో మనవరాళ్ళకి ఏమన్నా డబ్బులు పడ్డాయా? పర్లేదా? తెలియదు, మరి ఆడవాళ్ళగా తెలుస్తుంది. మీకు ఎలా ఉంది? మీరు ఎన్నో సీఎంలు చూసుంటారు. మీ వయసు రీత్యా, మీ సీనియారిటీకి ఎవరు బాగా చేశారు సంక్షేమ పథకాలు? తెలుగుదేశం 9 నెలల పరిపాలనలో అనేక పథకాల్లో కూడా ఎక్కువ పథకం శ్రీశక్తి, మహాశక్తి పేర్లతో వచ్చాయి. అయితే 1వ తారీఖు పెన్షన్ కానీ చూసుకుంటే లైన్గా వచ్చే ఈ పథకాల అమల్లో మీరు ఉన్నారా? ఉన్నా అన్న. ఏమేమి వస్తున్నాయి సార్? సుమారు చూసుకుంటే రేషన్ ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదన్న. రేషన్ పేరుతో డబ్బులు ఇచ్చారు, ఏదన్నా మాకు ఇవ్వలేదండి. పిల్లలు జనరల్గా చదువుకునే వయసు ఇంకా నాకు పెళ్లి కాలేదండి. మరి ఇదే విధానంలో చూసుకుంటే రేషన్ డిపోల్లో కంటే డోర్ డెలివరీలు కొంతమంది అడుగుతున్నారు. మరి లెక్కలేని వాళ్ళ పరిస్థితి ఇబ్బంది అదేంటో నాకు తెలియదండి. మామూలుగా వెళ్తుందా? పని అవుతుంది అక్కడికి వెళ్ళాక? అవుతుందండి. అలా ఒక విషయం అయితే ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, మీకేమైనా ఇబ్బంది ఉందా? నాకేం లేదండి ఇబ్బంది. అంటే జనరల్గా వాళ్ళ టికెట్లు లేవు కదా, వాళ్ళకేముంది, వాళ్ళకి ఫ్రీ సర్వీసేగా. ఇళ్ల స్థలాలకి ఏమైనా అప్లై చేసుకున్నారా? ఇళ్ల స్థలాలు లేదండి. వెయిట్ చేస్తున్నారా సచివాలయంలో ఉండి? లేదండి. శానిటేషన్, రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు ఏమైనా ఎక్కువ అనిపిస్తున్నాయి? నిన్న పెంచారు కదండి ఛార్జీలు, ఎప్పుడు అదే బిల్లు వస్తుంది. నిన్న ఏమంటున్నారంటే గతంలో వాడుకున్న కరెంట్ బిల్లు కూడా ఛార్జీలు ఉన్నాయి కాబట్టి అవి తీసేస్తాం అంటున్నారు. నిన్న ప్రకటించారు. నెక్స్ట్ మంత్ చూడొచ్చు అంటారు ఏంటనేది? చూడొచ్చండి. అన్నగారు మరి ఏమంటారు? పక్కనే అమరావతి పనులు ఏమైనా దొరుకుతున్నాయా? అది తెలియదండి నాకు. ఉంటాను. రైట్ అన్నారు.